కొత్తగూడెం జిల్లా పెదవాగు ప్రాజెక్టు వరదతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ అధికారులతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన వచ్చే ఏడాదిలోపు ప్రాజెక్టు పునర్నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 2-3 రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు ఆయన. అటు భారీ వర్షంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదవాగు ప్రాజెక్టులో సామర్థ్యానికి మించి నీళ్లు చేరాయి. దీంతో 3 గేట్లని ఎత్తి నీటిని దిగువకు వదిలారు. పెదవాగు ప్రాజెక్టుకి 3 చోట్ల స్వల్పంగా గండిపట్టడంతో ముంపు గ్రామాల ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం పెదవాగు దగ్గర పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. లైవ్లో అందుబాటులో ఉన్నారు. భూపాల్, అక్కడ మొత్తం 3 ప్రాంతాల్లో గండిపడినట్టు తెలుస్తూ ఉంది పెదవాగుకు. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రవి, నిన్న ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాల వల్ల అంటే ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో పెదవాగు ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రాంతంలో దాదాపుగా 30 సెంటీమీటర్ల వర్షం ఒక్కసారిగా కురవడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానమైన మెయిన్ కట్ట మొత్తం కూడా తెగిపోయింది. మనం చూడవచ్చు విజువల్స్ లో. అయితే ఈ కట్ట తెగిపోకపోతే మాత్రం ఈ ప్రాంతంలో దాదాపుగా 20 గ్రామాల వరకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేది. రాత్రి దాదాపుగా 8 గ్రామాల ప్రజానీకాన్ని ఇతర ప్రాంతాలకి తరలించడం జరిగింది. రెస్క్యూ టీం నిన్న సాయంత్రం వచ్చింది. అయితే నిన్న సాయంత్రం నుంచి వచ్చిన వర్షం వల్ల అంటే ఎగువ ప్రాంతాల్లో మొత్తం కూడా చెరువులు నుంచి వరద వచ్చి ఈ పెదవాగు ప్రాజెక్టు వచ్చింది. 35,000 క్యూసెక్ల నీటి సామర్థ్యం ఉంటే ఈ ప్రాజెక్టుకి ఒక్కసారిగా 70,000 క్యూసెక్ల నీరు రావడంతో ఈ సమస్య ఏర్పడింది. దీనికి సంబంధించి 3 గేట్లు ఉన్నాయి. ఈ 3 గేట్లు కూడా ఈ ఒక్క గేట్ మాత్రం ఎప్పుడు స్ట్రక్ అయి ఉంటుంది. ఆ 2 గేట్లు తెరవడానికి పూర్తి స్థాయిలో తెరిచారు. ఆ తర్వాత కింద ఒక కారు కొట్టుకపోవడంతో ఆ కారు కొట్టుకపోయిన నేపథ్యంలో మళ్ళీ వాటర్ని తగ్గించడం కోసం మళ్ళీ 2 గేట్లను కిందికి దించారు. అయితే ఆ తర్వాత ఆ గేట్లు కూడా పైకి వెళ్ళకపోవడంతో ఎంత స్ట్రక్ అయినాయి అంటే వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందో స్ట్రక్ అయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక్కడ దీనికి సంబంధించి నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కొద్దిగా బండు అంటే బొంగబడ్డది. అది చివరికి రాత్రి 11 గంటలకు వచ్చేసరికి మొత్తం కూడా బండు తెగిపోయిన పరిస్థితి. దీని మొత్తం దాదాపుగా 1.5 టీఎంసీల వాటర్ నిల్వ ఉండే ఈ ప్రాజెక్టు. దీనికి సంబంధించి ఈ సరిహద్దులో మొత్తం కూడా అనేక గ్రామాలు కూడా ముంపుకు గురైతే నిన్నే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ నీళ్లు వదిలిన తర్వాత దిగువన మొత్తం కూడా వేలేరుపాడు నుంచి వస్తున్న వాళ్ళు దాదాపుగా 50 మంది కూడా వరదలో చిక్కుకుపోవడంతో వాళ్ళని తీసుకుని వెళ్ళటానికి కోసం 3 హెలికాప్టర్లు, ఒకటి వైజాగ్ నుంచి, అదేవిధంగా ఏలూరు నుంచి, తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ నుంచి 3 హెలికాప్టర్లు వచ్చాయి. హెలికాప్టర్ రెస్క్యూలో దాదాపుగా 26 మందిని హెలికాప్టర్ రెస్క్యూలో తరలించారు. అదేవిధంగా రాత్రి కావడంతో రాత్రి మరో 25 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. మొత్తం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు మొత్తం మనం చూస్తున్నాం ఎంత డ్యామేజ్ అయింది అంటే తిరిగి నిర్మాణం చేయాలంటే చాలా పెద్ద సమస్య చెప్పాల్సి ఉంది. ప్రధానంగా దాదాపుగా 50 కోట్లకు పైగా ఇప్పుడు ఇది ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఈ ప్రాజెక్టు మొత్తం నిర్మాణం చేయాలంటే. అయితే తెలంగాణ ప్రాంతంలో 15%, ఆంధ్ర ప్రాంతంలో 85% రైతులు ఈ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నారు. అయితే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా 2014 నుంచి ఈ ప్రాజెక్టు గురించి స్పందించట్లేదు. అందువల్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతులు ఏవీ జరగట్లేదు. ఆ నేపథ్యంలోనే ఈ సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిన్న సాయంత్రం ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. చెప్పు, ఏం జరిగింది నిన్న సుమారు 11-12 గంటలకు స్ప్రెడ్ ఎక్కువైంది. దానివలన 5 గంటలలాగా ఈ కట్ట అనేది తెగిపోవటం మొదలయ్యింది. 6:30-7 ప్రాంతానికి పూర్తిగా గండిపడిపోయింది. దానివల్ల పైనుంచి వచ్చిన వరద మొత్తం గండిలోకి వెళ్ళిపోయింది. దాదాపుగా పైన 6-7 గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మేము కూడా అందుట్లో బాధ్యులమే ఇరుక్కుపోయి ఉన్నాం. మేము 6 గంటలకి కొంతమంది నావి వాళ్ళు వచ్చి కాపాడారు. కొంతమంది ఏమో మామూలుగా ఈత వచ్చిన వాళ్ళేమో ఈతలు కొట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాం. మేము పశువులు కాయటానికి లోపలికి వెళ్ళి ఉన్నాము. చెరువు లోపలికి పశువులు కాయటానికి వెళ్ళిపోయి కొంతమంది చెట్లు ఎక్కిపోయారు. చెట్లు ఎక్కిపోయిన వాళ్ళేమో ఈ మామూలుగా చేపర్లు, హెలికాప్టర్లు వచ్చి కొంతమందిని తీసుకెళ్లిపోయారు బయటికి. ఇది జరిగింది. మీ ఊరు చుట్టూ నీళ్ళు వచ్చాయా? మా ఊరు పక్కనే చుట్టూ ఇక దగ్గర కానుకొని దగ్గరగా వచ్చేసినాయి నీళ్లు. మేము మామూలుగా చూడటానికి మనలో గొడ్లు తోలుకొని వెళ్ళారు, చిక్కుపోయారు కదా అనేసి మామూలుగా చూడటానికి వెళ్ళాం. చూడటానికి వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేసి ఒక చిన్న కట్ట ఉంటే ఆ కట్ట పక్కన చిన్న ఒక చెట్టు ఉన్నది, వేప చెట్టు ఉంటే అరే బాబు ఆ చెట్టు ఎక్కేసేయండి, పైన ఉండండి, ఏదో ఒక ప్రయత్నిస్తాం అనేసి ఈలోగా ఎంఆర్ఓ గారికి వాళ్ళకి ఫోన్ చేసి మేము
ఇక పోలీసులకి ఫోన్ చేస్తే వస్తున్నారని వాళ్ళు కూడా ధైర్యంగా చెప్పారు. చెప్పిన ఒక 2 గంటలలో హెలికాప్టర్లు వచ్చారు, ఈ నావీ వాళ్ళు వచ్చేసి వీళ్ళని తీసుకొని బయటికి. ప్రధానంగా కట్టకు సంబంధించిన ఇంకా కట్ట కూలుతూనే ఉంది ఇప్పటికీ. నిన్న మధ్యాహ్నం నుంచి అంటే భారీ వరద వచ్చింది. నిన్న మధ్యాహ్నమే చిన్న గండి పడ్డది. ఆ గండి పడి రాత్రి వరకు పెద్ద గండి ఏర్పడింది. అయితే ఈ కట్ట అంతా కూడా ఇప్పటికీ కూలుతున్న దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. అయితే వీళ్ళందరినీ రానియకుండా పోలీసులు యంత్రాంగం జాగ్రత్త తీసుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి జిల్లా కలెక్టర్ పాటిల్, అదేవిధంగా ఎస్పీ రోహిత్ రాజ్ ఇక్కడే ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం జరిగిన నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యే అటు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, అదేవిధంగా అశ్వరాపేట ఎమ్మెల్యే జాలి ఆదినాన్ని ఇక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. మొత్తం 3 హెలికాప్టర్లు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో మొత్తం కూడా ఇక్కడ చిక్కుకుపోయిన వారిని, అదేవిధంగా ఈ గండిపడటం వల్ల అనేక గ్రామాలకి ముంపు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఆ ముంపు ఏర్పడే వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకి తరలించడం జరిగింది. అదేవిధంగా స్కూళ్లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే రాత్రి నుంచి కొంచెం వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ వర్షం వస్తున్న పరిస్థితి. అయితే ప్రాజెక్టులో ఒక్క చుక్క నీరు లేకుండా బయటికి వెళ్లిపోయిన నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎటువంటి ప్రమాదం అంటే గ్రామాలకి సంబంధించి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ ఈ ప్రాజెక్టు పూర్తిగా పోవటం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయానికి సంబంధించి, అదేవిధంగా త్రాగునీరు సాగునీరుకు సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఈ ప్రాజెక్టు దాదాపుగా కొన్ని దశాబ్దాల కాలం నుంచి రైతులకి, అదేవిధంగా ఒక మంచి ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం మళ్ళీ కష్టతరమనే, అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి అనుకుంటేనే మాత్రమే జరిగే పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ ఘటన జరిగిన తర్వాత 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఒక సమన్వయంగా వ్యవహరించారు. ఆ సమన్వయంగా వ్యవహరించి ఇద్దరు ఎమ్మెల్యేలు 2 జిల్లాలకు సంబంధించి అటు ఏలూరు ఇటు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించిన అధికార యంత్రాంగం స్పందించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇమీడియట్ గా దీనికి సంబంధించి నిరంతరం హెలికాప్టర్ను పంపించడంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా మొత్తం మీద ఇబ్బందులు లేకుండా చేయగలిగారు. అంటే అందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించడం ద్వారా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. రఫీ, ఎస్, అయితే గతంలో మనం చూసుకుంటే 2021లో జిఆర్ఎంబి పరిధిలో కూడా ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాము. అయినా కూడా ఇటువంటి సందర్భాలని ఇప్పుడు అంటే జరుగుతున్న పరిణామాల ప్రకారం గండ్లు పట్టడం కావచ్చు, వీటిని ఎలా చూడొచ్చు అంటారు? రఫీ, వాస్తవానికి చెప్పాలంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంటే బార్డర్లో ఉంది. అశ్వరాపేట నియోజకవర్గం అనేది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులో ఉంది. అయితే ఆ సరిహద్దు ప్రాంతానికి సంబంధించి అంటే 2014 నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లని మరమ్మతులు, అదేవిధంగా దీనికి సంబంధించి మరమ్మతులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఆ రోజు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు లేఖలు రాస్తున్నారు. అయితే ఆ లేఖలకు మాత్రం స్పందించట్లేదు. అయితే చివరిలో మాత్రం ఒక లేఖకు స్పందించినట్టు చెప్తున్నారు. మేము ఈ ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వలేమంటూ కరాఖండిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అక్కడ ఇరిగేషన్ శాఖ వాళ్ళు లేఖ పంపినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఎందుకంటే ఈ ప్రాజెక్టు ముంపుకు అంటే ఈ ప్రాజెక్టు ద్వారా 16,000 ఎకరాలు సాగవుతుంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 2,600 ఎకరాలు మాత్రమే సాగవుతుంది. మిగతా భూమి అంతా కూడా వేలేర్పాడు మండలంలో 13,500 ఎకరాలు సాగవుతుంది. అయితే ఆ భూములకి సాగటానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నష్టపరిహారం ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అందువల్ల దానికి సంబంధించి మరమ్మతులు చేపట్టడం కోసం అంటే పోలవరం ముంపు జరుగుతుంది కాబట్టి ఊరు ఖాళీ చేయాల్సి వస్తుంది, పంట పొలాలు ఖాళీ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఈ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే సిద్ధపడట్లేదు. కానీ నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో మేము కూడా కొంత సహాయం చేస్తామని నిన్నటి నుంచి మాత్రం అధికారులు అంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.